శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మేజర్ పంచాయతీ కార్యాలయం, మండల రిసోర్స్ సెంటర్ మరియు తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम। गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलहि तरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष समाये गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। Attention. వందే మాత్రం ఆలపించున్నాము. అందరూ సార్ स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की। శాసనసభ్యులు ప్రీతమ మామిడి గోవిందరావు గారు ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎంపీపీ మేడం గారు కూడా పట్టుకోండి. चलिए मां चलिए నమస్కారం. ముందుగా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 79 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన అందరి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో త్యాగవీరులు వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మన స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలిస్తే మన వాళ్ళు పోరాడి లక్షలాది ప్రాణాలు కోల్పోయి ఎంత ఇచ్చేసి ఈరోజు మనం గుర్తు చేసుకోవడానికి గతాన్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి మన స్వాతంత్రం ఎలా వచ్చిందని మనకు తెలిస్తే ఒకవేళ క్వశ్చన్ చెప్పాలి. మనీ కష్టపడే వాడికి మనీ వాల్యూ తెలుస్తుంది, ఉబ్బరగా వచ్చేవాడికి మనీ వాల్యూ తెలియదు. ఇది వాస్తవం. ఇది ఈ రోజు మనం ఎందుకు మెమరీ వేసుకుంటున్నామంటే ఎందరో నాయకులు త్యాగ ఫలితం, ఎందరో సమరయోధులు త్యాగ ఫలితం ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మన పాతపట్నం గడ్డ నుంచే పల్లి సుబ్బారావు గారు ఆయన కూడా ఇక్కడ నుంచి సమరయోధుగా పాల్గొనడం జరిగింది. ఆయనకి అవుతోని సర్దార్ గౌతమ్
లచ్చన్న గారి ఆశీస్సుతో ఆయనతో జరిగింది. అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. అంటే ఇక్కడి నుంచి కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొనడం జరిగిందంటే ఇది సామాన్య విషయం. కాబట్టి ఈ నేల అలాంటిది. ఈ నేల చాలా వాల్యుబుల్ నేల. అయితే ఎందుకు ఇక్కడ స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళు సుభాష్ చంద్రబోస్ నుంచి, గాంధీ మహాత్మ నుంచి, నెహ్రూ నుంచి అందరూ కూడా వాళ్ళు ప్రాణాలను బట్టి వాళ్ళు కష్టపడ్డారు. కానీ మనం దాన్ని కొనసాగించాలి. ఎలా కొనసాగి స్వాతంత్రం మనకి ఎప్పుడు వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చిన చేతుల్లో పెట్టారు. దాన్ని మనం సజీవం చేసుకొని నిరుద్యోగ వ్యవస్థ, పేదరికాన్ని, అవినీతి రహిత దీన్ని, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించిన రోజే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే గతంలో జరిగేది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. మనం కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం ఈ రోజు నా అనుభవం ఎన్డీఏ కూటమిలో మోదీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కష్టం ఈ ప్రభుత్వంలో ఎంత చేస్తారో మీరు అందరూ చూస్తున్నారు. వాళ్ళ ఆశయం కూడా ఒకటే, స్వాతంత్రం వాళ్ళు తెచ్చారు. కానీ మనం ఎంతవరకు విజన్ 2047లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలం ఒక తీర్పు వాళ్ళు రాత్రాపూర్లు కష్టపడి చేస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి. గతంలో స్వాతంత్రం చేయడానికి ఎంత కష్టపడ్డారో దీన్ని అభివృద్ధి పదవుల్లో కష్టపడి మనం నడిపించడానికి మన అందరూ బాధ్యత రావాలి. అవినీతి ఉండకూడదు, నిరుద్యోగ నిర్మూలన కావాలి, ఇవన్నీ పేదరిక నిర్మూలన కావాలి. సాగిపో